హాయ్ గైస్, మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటర్న్షిప్స్ చేయాలనుకుంటాం, కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు పెయిడ్ అనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్లో మనం ఫ్రీగా ఎన్నైనా ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి theforest.com. మనం సింపుల్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి theforest.com అని క్లిక్ చేసినా, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసినా మీరు డైరెక్ట్గా ఈ వెబ్ పేజ్లోకి అయితే వస్తారు, వెబ్సైట్లోకి అయితే వస్తారు. ఇక్కడ ఉంది కదా సైన్ ఇన్ ఆర్ సైన్ అప్. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. ఓకే, లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ అయితే చూస్తారు. తర్వాత పక్కన ఉన్న మనం డాష్బోర్డ్లో ఉన్న పక్కన ఉన్న ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసి చూస్తే ఇక్కడ బ్యాంకింగ్, సెక్యూరిటీ, మార్కెటింగ్, అకౌంటింగ్, వ్యూ ఆల్ అని ఉంటుంది. వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే మనకి ప్రెజెంట్ నడుస్తున్న ఇంటర్న్షిప్స్ అన్నీ వస్తాయి. నేను టాటాది చూపిస్తాను మీకు. ఏం చిన్న చిన్న కంపెనీస్ ఏముందో చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. డెఫినెట్గా అందరు చేయడానికి ట్రై చేయండి. ఫ్రీ కదా, మనకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. చేయడానికి ట్రై చేయండి. నేను సైబర్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ మీరు కింద కొంచెం స్క్రోల్ చేసే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో Hi, my name is బాగా వినండి Murali జాగ్రత్తగా. and I'm head of cybersecurity Asia Pacific at TCS, that is Tata Consultancy Services. We are so excited to have you here. This program is a great way for you to strengthen your resume, build your confidence, and prepare you for your career exploration and apply for Tata Consultancy Services. During this program, you will get the opportunity to step into the shoes of a TCS team member and complete tasks that replicate the work that our identity access management team does every day. ఓకే, వీడియో వినడం అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇంట్రో సినారియో. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి అన్నీ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఎలా చేయాలి అని చెప్పి. తర్వాత టాస్క్ 4 టాస్క్లు ఉన్నాయి. 4 టాస్క్లు అయిపోయిన తర్వాత కింద ఉంది కదా ఫినిష్ లైన్ అని చెప్పి, ఫినిష్ లైన్ దగ్గరికి వస్తే మనకి సర్టిఫికేట్ వస్తుంది. టాస్క్ 1 ఓపెన్ చేస్తున్నాను. టాస్క్లు అంటే ఏం పెద్ద పెద్ద కష్టంగా ఏముండవు. వెబ్సైట్ అంటే ఒక ఫైల్ ఇచ్చి ఇంకో ఫైల్లోకి కన్వర్ట్ చేయడం, లేకపోతే వాళ్ళు ఇచ్చిన డేటాని చేసి పెట్టడం, అలాంటివే ఉంటాయి. ఇక్కడ ఇంకో వీడియో ఉంది, అది చూడండి ఒకసారి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. My name is Praveen Gorvaram, and I am a consultant senior scientist at CTO office of TCS, driving cybersecurity research and co-innovation at TCS Australia. Before we dive in, I would like to tell you a bit more about cybersecurity research and cybersecurity practice business at TCS. The cybersecurity research at TCS is well equipped with scientific research and development skills, building novel cybersecurity and privacy solutions for real-world problems, creating a positive impact. On the other hand, Cybersecurity Practice Business Unit at TCS is a full-service security player offering consulting, architecture, platform-based managed services and professional services, securing enterprises across industry verticals and supporting customers globally. In my role at TCS Australia, I primarily lead and manage TCS's partnership with Cybersecurity Cooperative Research Center. I collaborate with Cybersecurity Cooperative Research Centers partners on behalf of TCS to solve real-world problems in cybersecurity, particularly addressing the business needs of TCS in critical infrastructure security. ఓకే, నేను ఇక్కడికైతే ఈ వీడియో ఆపేస్తున్నాను. మీరు మాత్రం మొత్తం చూడండి. అది అయిపోయిన తర్వాత కింద నెక్స్ట్ బ్యాక్ అని ఉంటుంది కదా, నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమయ్యేలాగా చదువుకోండి చెప్తున్నాను. క్లియర్గా అర్థమయ్యేలాగా చదువుకున్నాక మళ్ళీ నెక్స్ట్ అలా మీరు కొన్ని చదివిన తర్వాత వాళ్ళు కొన్ని టాస్క్లు ఇస్తారు. అంటే ఒక ఫైల్ని ఇంకో ఫైల్కి కన్వర్ట్ చేయడం, లేకపోతే ఫైల్ మోడిఫికేషన్, ఇలాంటివి చిన్న చిన్నవి ఇస్తారు. ఈజీగానే ఉంటాయి, మీరు ట్రై చేయండి ఒకసారి. మనం రోజులో ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కదా, ఇది చేస్తే ఏం కాదు, చెయ్యండి. మీకు సర్టిఫికేట్ కూడా చాలా వాల్యుబుల్ ఉంటుంది. నేను నార్మల్గా మీకు చూపించడానికి ఫాస్ట్గా క్లిక్ చేస్తున్నాను. మీరు మాత్రం మొత్తం చదివి చెయ్యండి. ఇక్కడ మీకు క్విజ్ అంట,
క్విజ్ అంటే ఇప్పుడు మీరు చదివిన మొత్తంలో మీద క్విజ్ ఉంటుంది. క్విజ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఏదైనా ఫైల్ మోడిఫికేషన్ లేకపోతే చెప్పాను కదా, ఒక ఫైల్ ఇచ్చి ఇంకో ఫైల్లోకి కన్వర్ట్ చేయడం అలాంటివి ఉంది. అలాగా అన్నీ చేసేసిన తర్వాత మీకు 4 టాస్క్లు అయిపోయిన తర్వాత ఫినిష్ లైన్ మీదకి వస్తే ఇక్కడ మీకు మీ సర్టిఫికేట్ మీరు ఇంటర్న్షిప్ చేశారు అని చెప్పి సర్టిఫికేషన్ చూపిస్తారు. నేను ఇక్కడ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా, నేను రెడ్ బుల్లో చేస్తున్నాను. రెడ్ బుల్లో నా సర్టిఫికేట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలా వస్తుంది సర్టిఫికేట్ 4Aలో చేసినట్టు. రెడ్ బుల్లో చాలా యూస్ఫుల్ అవుద్ది సర్టిఫికేట్ మాత్రం. డెఫినెట్గా అందరూ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.